నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు కేకే భాగ్యశ్రీ గారు రచించిన ఉందిలే మంచి కాలం అనే కథను విందాం. సాయంత్రం నువ్వు ఫ్రీయేనా? ల్యాప్టాప్ ముందేసుకుని సీరియస్గా ఆఫీస్ పని చేసుకుంటున్న సమీర్ అని అడిగింది పావని. ఇవాళ వర్క్లోడ్ కొంచెం తక్కువగానే ఉన్నట్లుంది. 5 దాటాక క్లోజ్ చేసేస్తా. ఎందుకలా అడుగుతున్నావు? చేస్తున్న పని మీద నుంచి దృష్టి మరల్చకుండానే అడిగింది సమీర. అబ్బే మరేం లేదు, అది నీళ్లు నమలసాగింది పావని. అంతలా నసుకుతున్నావు, నాకేమైనా కొత్త సంబంధం చూసావా? తల్లివైపు చూసి చిరునవ్వు నవ్వింది సమీర. ఆమె ముఖంలో హాస్యరేఖ చూసి అమ్మయ్య, తాను చెప్పాలనుకుంది జంకకుండా చెప్పేయొచ్చును అనుకుని అంతేగా మరి అంది పావని కుర్చీ లాక్కుని కూతురి పక్కనే కూర్చుంటూ. అంతే. సమీర వదనంలో క్షణం కిందట కనపడే పావనికి ఊరట కలిగించిన దరహాసం మాయమైంది. ఆ మార్పుకి బెదిరినట్లుగా చూసింది పావని. అమ్మ, నీకెన్నిసార్లు చెప్పాను, ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని. మళ్ళీ మళ్ళీ నన్ను ఇబ్బంది పడతావెందుకు? ముఖం గంటు పెట్టుకుంది సమీర. సమీర వద్దన్నదని తాను బెదిరిపోయి ఆగిపోతే ఈ సమస్య ఎప్పటికీ తీరదు అనుకున్న పావని కూతురి హావభావాలను పట్టించుకోనట్లుగా చూస్తూ, నువ్వు వద్దనే అంటావు, కానీ ఒక తల్లిగా కూతురికి పెళ్లి చేయడం నా బాధ్యత. ఇప్పటికే కూతురి సంపాదన కోసం ఇంకా పెళ్లి చేయకుండా అడ్డుపెట్టుకుంది అని బంధువులందరూ నన్ను ఎత్తిపొడుస్తున్నారు. కాబట్టి నువ్వు వద్దన్నా కాదన్నా ఈ ఏడాది నీ పెళ్లి చేయడం మాత్రం ఖాయం. గదగ్ధమైన స్వరంతో పలికింది పావని. తల్లి మనసు కష్టపెట్టుకున్నదని అర్థమైంది సమీరకి. ల్యాప్టాప్ తీసి మంచం మీద పెట్టి తల్లి భుజాల మీద చేతులు వేసి ఆమె దగ్గరకు చేరి, ఎందుకమ్మా అలా బాధపడతావు? నేను అసలు పెళ్లి చేసుకోనని అనడం లేదు కదా. కొన్నాళ్ళు టైం అడుగుతున్నానంతే. ప్లీజ్ మా, ట్రై టు అండర్స్టాండ్ బతిమాడినట్లుగా అంది సమీర. 4 ఏళ్లుగా ఇదే మాట చెప్తున్నావు, ఇక ఊరుకునేది లేదు. నా మాట మీద గౌరవం ఉంటే సాయంత్రం పెళ్లివారు వస్తారు, రెడీగా ఉండు, ఖచ్చితంగా చెప్పేసింది పావని. నిస్సహాయంగా చూసింది సమీర. ఎప్పుడు తాను వద్దనగానే ఆ ప్రయత్నం విరమించే తల్లి ఈసారి ఏమాత్రం తగ్గకుండా తనని శాసిస్తోందంటే తనకి పెళ్లి చేయాలన్న ఆవిడ ఎంతటి కృతనిశ్చయంతో ఉందో అర్థమైంది. అవునుగానమ్మా, ఈ కరోనా కాలంలో నన్ను చూసుకునేందుకు పెళ్లి కొడుకుడు ఎక్కడ దొరికాడు నీకు? అసలే లాక్డౌన్ పీరియడ్ కూడాను, హాస్యంగా అంటూ తల్లిని హత్తుకుంది సమీర. మనసుంటే మార్గం ఉంటుంది. మన సావిత్రి ఆంటీ లేదు, వాళ్ళ పక్కింటి వాళ్ళ అబ్బాయి నీలాగే ఈ లాక్డౌన్ పీరియడ్ ముందే ఇంటికి వచ్చేసాడట. ఇంట్లో నుంచే పనిచేస్తున్నాడట. మొన్న ఏవో మాటల మధ్యన వాళ్ళ అమ్మగారు తన కొడుక్కి పెళ్లి గురించి అంటూ ఉంటే సావిత్రికి నువ్వు గుర్తొచ్చావట. వెంటనే నాకు చెప్పింది. ఉత్సాహంగా చెప్పుకుపోతున్న తల్లిని చూస్తే ఆవిడ తన పెళ్లి కోసం ఎంతగా కలవరిస్తుందో సమీరకు తెలిసొచ్చింది. పాపం, ఆవిడ తాపత్రయం ఆవిడది. తన చిన్నతనంలోనే తండ్రి పోతే ఎన్నో కష్ట నష్టాలు కూర్చి తనని ఇంతటి దాన్ని చేసింది. తనకి పెళ్లి చేసి ఆవిడ బాధ్యత తీర్చుకోవాలని తప్పిస్తోంది. అది సహజం కూడాను. కానీ తనకే ఏదో వేదనగా ఉంది. తాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆవిడ ఒంటరిది అయిపోతుంది అన్న భయం. వచ్చేవాడు ఎలాంటివాడు వస్తాడో, ఆవిడని బాగా ఆదరిస్తాడో లేదో అన్న మీమాంసతో పెళ్లి వాయిదా వేస్తూ వస్తోంది. అది ఆమెకి చెప్పలేదు. అలాగని ఆమెను ఇంకా ఇంకా బాధ పెట్టలేదు. ఏవేవో ఆలోచనలో మునిగి తెలుతున్న కూతుర్ని చూస్తూ, ఏంటి ఈ పెళ్లి చూపులలా తప్పించుకోవాలనని ప్లాన్ వేస్తున్నావా? ఈసారి ఆ పప్పులేమీ ఉడకవు. పెళ్లి చూపులకి నువ్వు రెడీ అవుతున్నావు అంతే, కుండ బదలు కొట్టినట్లుగా అంది పావని. సరే, నీ మాట నేనెందుకు కాదనాలి, కానీ ఒక షరతు. మళ్ళీ ఏంటి అడిగింది పావని. కూతురు ఏ ఫిట్టింగ్ పెట్టి ఈ పెళ్లి చూపులు గట్టానికి కాదుంటుందోనన్న భీతి ఆమెది. ఆమె ముఖంలో మారుతున్న కవళికలు చూసి, నువ్వంతలా కంగారు పడక్కర్లేదులే. నేను చెప్పేది నా ముస్తాబు గురించి. ముందే చెప్తున్నా, పిచ్చి పిచ్చి పట్టు చీరలు కట్టుకోమంటే నా వల్ల కాదు. అమ్మోరిలా నగలు దిగ్గేసుకోమని పోరితే అస్సలే వీలు కాదు. నేను నాలాగే, వినపడుతోందా, అచ్చం నాలాగే ఉంటా, నిష్కర్షగా చెప్పేసింది సమీర. కాదు కూడదంటే మొదటికే మోసం వస్తుందేమోనన్న బెంగతో అవేమీ వద్దులే, కనీసం ముఖమన్నా కడుక్కుంటావా అడిగింది పావని సంశయంగా.
ముఖం కడుక్కోవడమేం కర్మ, ఏకంగా స్నానమే చేస్తాను. అది ఆ రాబోయే వాళ్ళ కోసం కాదు, మండు వేసవి కదా, ఆ టైం అయ్యేసరికి ఒళ్ళంతా చిరాగ్గా తయారవుతుంది స్పష్టం చేసింది. ఏదో ఒకటిలే కానీ ఆ నైటీ దిగేసుకోకుండా కాస్త మంచిగా ఆర్దోక్తిలో ఆగిపోయింది పావని. డోంట్ వర్రీ అమ్మా, చక్కగా చుడిదార్ వేసుకుంటాలే, అభయం ఇచ్చినట్లు నవ్వింది సమీర. సంతోషం పట్టలేక కూతుర్ని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది పావని. ఆ అక్షింతలేవో నీ నెత్తిన చల్లేస్తే అక్కడికి నాకు మనశ్శాంతిగా ఉంటుంది అంది కళ్ళమ్మట నీళ్లు తిరగగా. తల్లి కంట చెమ్మ చూడగానే సమీర మనసు మెలితిప్పినట్లయింది. ప్లీజ్ అమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? పెళ్ళికి నేను వ్యతిరేకం కాదు, కాకపోతే ఏవేవో భయాలు సందేహాలు అంతే అంటూ తల్లిని ఊరడించింది. తేటపడిన వదనంతో నవ్వింది పావని కళ్ళు తుడుచుకుంటూ. సాయంత్రం 5 కాగానే శుభ్రంగా స్నానం చేసి గంజిపెట్టిన కాటన్ చుడిదార్ వేసుకొని తల దువ్వుకొని క్లిప్తో జుట్టును బంధించి తయారైంది సమీర. కూతురి వైఖరికి అసంతృప్తి కలిగినా తాను ఏమన్నా అంటే టాట్ మళ్ళీ పెళ్లి చూపులు గిల్లి చూపులు ఏం వద్దు అని మొండికేస్తుందేమోనని భయం. అందుకే కిమ్నాస్తి అనుకుని మౌనంగా ఉండిపోయింది పావని. అడగగానే పెళ్లి చూపులకు ఒప్పుకుంది. అదే 10,000 అనుకుంది మనసులో. 5 గంటలకే వస్తానన్న వాళ్ళు 5:30 అయిపూ జాలేరు. ఈరోజు ఖచ్చితంగా వస్తామన్నారే, ఇంకా రాలేదేంటి చెప్పమా, తనలో తానే అనుకుంటున్నట్లుగా బయటకి అంది పావని. అమ్మా, నేను మొదటి నుంచే అనుకుంటున్నా ఈ లాక్డౌన్ పీరియడ్లో పెళ్లి చెప్పులేమిటా అని. నువ్వే పొద్దుటి నుంచి నా బుర్ర తిన్నావు. సమీర విసుగ్గా అనేసి తన గదిలోకి వెళ్ళబోతుంటే కాలింగ్ బెల్ మోగింది. పావని ఉత్సాహంగా కూర్చుని చోటు నుంచి లేస్తూ, నేను చెప్పానా తప్పకుండా వస్తారని? వాళ్లే అయ్యుంటారు. ఉరుక్కుంటూ వెళ్ళి తలుపు తీసింది. గుమ్మానికి అవతల 6 అడుగుల అబ్బాయి ఒకడు నిలబడి ఉన్నాడు. ముఖ కవళికలు కనపడకుండా ముఖానికి మాస్క్ అడ్డుగా ఉంది. కళ్ళు మాత్రం విశాలంగా, చూపులు చురుగ్గా ఉన్నాయి. పావనిని చూడగానే అతడి ముఖానికి ఉన్న మాస్క్ కిందకి జారుస్తూ, పావని గారిల్లు ఇదేనా అండి అంటూ అడిగాడు మర్యాదగా ఉట్టిపడే స్వరంతో. అవును బాబు, మీరు? పావని సందేహంగా చూసింది అతడి వైపు. నేను కిరీటి అండి చెప్పాడు అతడు. ఓహో, సారీ బాబు, లోపలికి రండి. మీ అమ్మగారు నాన్నగారు కూడా వస్తారని అనుకున్నా, మీరొక్కరే కనబడేసరికి అంటూ గుమ్మానికి అడ్డు తొలగింది. కిరీటి లోపల అడుగుపెట్టాడు మొహమాటంగా. కాలింగ్ బెల్ మోతకి గదిలోకి వెళ్ళబోతున్నదల్లా ఆగిపోయిన సమీర లోపలికి వచ్చిన అతడికేసి చూసింది అభావంగా. కూర్చోండి బాబు, సోఫా చూపించింది పావని. ఆంటీ ప్లీజ్, మీకన్నా చిన్నవాడిని, నువ్వు అనండి చెప్పాడతను వినయంగా. అలాగే బాబు, మంచినీళ్ళు ఇమ్మంటావా? కొంచెం తెండ ఆంటీ అన్నాడు కిరీటి. పావని కూతురి వైపు చూసింది. సమీర లోపలికి వెళ్ళి చల్లని మంచినీళ్ళతో తిరిగి వచ్చింది. మా అమ్మాయి సమీరా బాబు, పరిచయం చేసింది పావని. హాయ్ అన్నాడు కిరీటి పలకరింపుగా నవ్వుతూ. పల్చని ఆ చిరునవ్వు సమ్మోహనంగా అనిపించింది సమీరకి. హాయ్ అంది తను కూడా. థ్యాంక్స్. మంచినీళ్ళ గ్లాస్ అందుకున్నాడు కిరీటి. తన చేతిలోని ట్రేని టీపాయ్ మీద పెట్టి అతడికి ఎదురుగా కూర్చుంది సమీర. అమ్మ, నాన్నగారు ప్రశ్నించింది పావని. రాలేదండి, నాన్నగారు మార్చి నెలలో పని మీద ముంబై వెళ్ళి అక్కడ చిక్కుకుపోయారు. అమ్మ ఇవాళ అలసిపోయి రాలేకపోయింది. పెళ్లి చేసుకోవాల్సింది నువ్వే కదా, వెళ్ళి చూసి రమ్మని అమ్మ పంపితే నేనొక్కడనే వచ్చా. సారీ ఆంటీ, లేట్ అయింది అన్నాడు కిరీటి కాస్త సిగ్గుపడుతూ. పర్వాలేదులే బాబు నవ్వేసింది పావని. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి తాగడానికి చల్లగా ఏమైనా తీసుకొస్తా. వాళ్ళకి ఏకాంతం కల్పించాలనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళిపోయింది పావని. 3 నెలలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, మరి మీరు? మాట కలిపాడు కిరీటి. డిట్టో. ఇలా ఇంటికి వచ్చానో లేదో, మరి 4 రోజులకే లాక్డౌన్ ప్రకటించేశారు నవ్వింది సమీర. ఇక ముందు కూడా వర్క్ ఫ్రమ్ హోమే కంటిన్యూ చేస్తారంటున్నారు అన్నాడు కిరీటి. మేబీ, బహుశా అన్ని కంపెనీలకి ఉండకపోవచ్చేమో అంది సమీర. అసలు ఈ కరోనా పీడ ఎప్పటికి తొలగిపోతుందో, ఎక్కడో ఎవడో ఏదో తినడం ఏమిటో, జనాలందరికీ ఈ రోగం చుట్టుకోవడం ఏమిటో వేదాంత ధోరణిలో అన్నాడు కిరీటి. అతడు అన్న తీరుకి నవ్వొచ్చింది సమీరకి. అలా కాసేపు ఇద్దరు లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు.
ఈలోప పావని చల్లని మామిడి పళ్ళ రసం తీసుకొచ్చింది. జ్యూస్ చాలా బాగుందంటీ, థ్యాంక్స్, తాగడం ముగించిన కిరీటి చెప్పాడు. నవ్వుతూ తలూపింది పావని. మీరు కూడా కూర్చోండి ఆంటీ అన్నాడు కిరీటి. పర్వాలేదు బాబు, మీరిద్దరూ మాట్లాడుకోండి అంది పావని. మీరు పెద్దవారు, ముందుగా మీతోనే నా గురించి చెప్పుకోవాలి. నాకు వచ్చే ప్యాకేజ్ సంవత్సరానికి 12 లక్షలు. నాకు వచ్చే దానిలో 10% చారిటీస్కి ఖర్చు పెడతాను. ఈ సమాజానికి నాకు చేతనైదేదో చెయ్యాలన్న తాపత్రయం, ఈ లక్షణం నాకు మా అమ్మ నుంచి వచ్చింది. మా అమ్మ తాతగారికి ఒకతే అమ్మాయి. పుట్టింటి ఆస్తి మీద వచ్చే డబ్బుతో ఆమె సంఘసేవ చేస్తూ ఉంటుంది. 4 పేద పిల్లల్ని చదివిస్తోంది. ఈరోజు కూడా కరోనా కారణంగా బాధపడుతున్న వారికి బియ్యం పప్పులు అవి పంచి వచ్చింది. అక్కడ ఎండ దెబ్బ తినడం వల్లే ఇక్కడికి రాలేకపోయింది. తాను ఎవరికన్నా సహాయం చేయలేనివాడు మరణించినట్లేనని ఆమె భావన. ఇవన్నీ మీకు ముందుగానే తెలియడం మంచిదని చెప్తున్నాను. రేపొద్దున్న మా ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయి ఈ విషయంలో అభ్యంతరాలు లేవదీయడం మంచిది కాదని ముందే క్లారిటీ ఇస్తున్నా. నాకైతే సమీర బాగా నచ్చింది. తనకి కూడా నేను నచ్చితే పెద్దవాళ్ళు ఒక నిర్ణయానికి రండి. తాను చెప్పాలనుకున్న దాన్ని సూటిగా చెప్పేశాడు కిరీటి. సమీర ముఖం వికసించింది. తన ఆలోచనలకి భావాలకి దగ్గరగా ఉన్న అతడి మనస్తత్వం ఆమెకెంతో నచ్చింది. ఆ సంబరంలో ఆమె తల్లి ముఖంలో మారుతున్న రంగులని గమనించలేకపోయింది. మంచిది బాబు, సమీర నీకు నచ్చడం మా అదృష్టం. నేను సమీరతో మాట్లాడి ఏ విషయం మీకు తెలియజేస్తాను ముక్తసరిగా అంది పావని. అలాగే ఆంటీ, తొందర ఏమీ లేదు. అన్నీ ఆలోచించాకే కబురు చెయ్యండి. బాయ్ సమీరా, టేక్ యువర్ ఓన్ టైం అన్నాడు కిరీటి తేటగా నవ్వుతూ. సమీర నవ్వుతూ తలూపింది. కిరీటి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. పావని ఖాళీ జ్యూస్ గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. సమీరకి కిరీటి వ్యక్తిత్వం, ముక్కుసూటితనం అన్నీ బాగా నచ్చాయి. అతడి తోడుంటే తల్లిని బాగా చూసుకోగలనన్న నమ్మకం కలిగించాయి అతడి మాటలు. తల్లి తనని అడిగితే కనుక అతడిని చేసుకోవడం తనకిష్టమేనని చెప్పేయాలనుకుంది. కానీ పావని ఆ ప్రస్తావనే తేలేదు. తనంతట తాను చెప్పడానికి ఏదో బిడియం అడ్డు వచ్చింది. సరేలే, ఆమె కూడా ఆలోచించుకోవాలి కదా అనుకుని ఊరుకుంది సమీర. కానీ 4-5 రోజులు గడిచినా పావనిలో ఉలుకు పలుకు లేదు. ఆ రోజు పొద్దున్నే సరుకుల కోసం సమీర బజారుకు వెళ్ళినప్పుడు అనుకోకుండా కిరీటి కనిపించాడు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ రోజు నుంచి మీరు ఫోన్ చేయలేదు, మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నా అంది సమీర కాస్త బిడియంగా. మీ అమ్మగారు తన డెసిషన్ చెప్పేశాక మరి ఫోన్ చేయడం అనవసరం అనిపించింది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి కదా, ఇక డిస్టర్బ్ చేయడం దేనికని వాడిన వదనంతో చెప్పాడు కిరీటి. అమ్మ డెసిషన్ చెప్పిందా ఆశ్చర్యంగా అడిగింది సమీర. మీకు తెలియదా, మా సంబంధం నచ్చలేదని వేరే ఎవరనన్నా చూసుకోమని సావిత్రి ఆంటీ ద్వారా చెప్పేశారు కదా. అంతకన్నా ఆశ్చర్యపోతూ అడిగాడు కిరీటి. నిజంగా నాకు తెలియదు, ఐఆమ్ సో సారీ, క్షమించమన్నట్లుగా చూసింది సమీర. ఇట్స్ ఓకే, అయిందేదో అయింది. మీతో మాట్లాడిన తర్వాత మీరు నాకు సూటబుల్ మ్యాచ్ అనిపించింది. అందుకే నా నిర్ణయం వెంటనే చెప్పేశాను. మీకు కూడా నేను నచ్చి తీరాలని రూలేం లేదు కదా. బలవంతంగా నవ్వాడు కిరీటి. అతడి కేసి చూడాలంటేనే ఏదో ఇబ్బందిగా అనిపిస్తోంది సమీరకి. పెళ్లి విషయంలో మొదటి నుంచి తనకి అపరిమితమైన స్వేచ్ఛ ఇచ్చిన తల్లి కనీసం తన అభిప్రాయాన్ని కూడా తెలుసుకోకుండా ఎందుకు నిరాకరించిందో ఆమెకు అంతు చిక్కడం లేదు. తన గురించి కిరీటి ఏమనుకున్నాడో అని ఆలోచిస్తుంటేనే చాలా అవమానంగా అనిపిస్తోంది. ప్లీజ్ కిరీటి, అమ్మ ఇలా ఎందుకు చేసిందో నాకు కూడా తెలియదు. బట్ ఒకటి మాత్రం నిజం, నాకు మీరు బాగా నచ్చారు తలదించుకుని చెప్పింది సమీర. తలదించుకునేంత తప్పు మీరు చేయలేదు సమీర. ఆంటీ ఇలా చేయడం వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. నేను మీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్. కానీ మీ అమ్మగారి నిర్ణయాన్ని గౌరవించవలసిన బాధ్యత మీకుంది. ఇక నేను వెళ్తాను మృదువైన స్వరంతో పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కిరీటి. అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది సమీర. ఇంటికొస్తూనే చేతిలో సరుకుల సంచిని విసురుగా ఓ పక్కకి గిరేటేసి అమ్మా అమ్మా అంటూ అరిచింది పెద్దగా. వంటగదిలో కూర పోపేస్తున్న పావని
కూతురు అలా ఆగ్రహంతో చిందులు తొక్కడం చూసి, అబ్బబ్బా ఏమిటి ఆ గావుకేకలు అంటూ చేతిలోని అట్లకాడ సైతంగా హాల్లోకి వచ్చింది. ముందు ఇది చెప్పు, నేనేమైనా నిన్ను నా కోసం సంబంధాలు వెతకమని బెదిరించానా? నువ్వేగా పెళ్ళి పెళ్ళి అంటూ నా వెంటబడి ఈ సంబంధం తెచ్చావు. అలాంటిది కనీసం నా అభిప్రాయం కనుక్కోకుండా వాళ్ళకి నో ఎలా చెప్పేశావు? కోపంతో తల్లి మీద విరుచుకుపడింది సమీర. ఓ, విషయం తెలిసిపోయిందా? నీ క్షేమం కోసమే ఈ సంబంధం కాదన్నాను, తాపీగా చెప్పింది పావని వంటగదిలోకి వెళ్ళి కూర కలిపేసి తిరిగొచ్చి. ఓహో, రమ్మనడం కాదనడం అన్నీ నీ ఇష్టమే. అలాంటప్పుడు నన్ను అడగడం దేనికి? ఎవడో ఒకడికి నన్నిచ్చి ముడిపెట్టేయి, రుసరుసలాడింది సమీర. కూతురికి కిరీటి బాగా నచ్చాడని పావనికి అర్థమైంది. ఆవేశం తగ్గించుకుని నేను చెప్పేది కూల్గా విను. ఈ కరోనా మూలాన ఎందరికో ఉద్యోగాలు ఊడుతున్నాయని, సంపాదన కోల్పోయి చాలామందిని రోడ్డున పడుతున్నారని వార్తల్లో చూస్తూనే ఉన్నాం కదా. దీని తర్వాత ఈ టెక్కీల పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదంటున్నారు. అయితే దానికి దీనికి సంబంధం ఏమిటి? తెల్లబోయింది సమీర. ఉంది. చూడబోతే ఆ తల్లి కొడుకులకి భవిష్యత్తుకు సంబంధించిన ఏమాత్రం ముందు చూపులు లేనట్లుంది. చారిటీలు, సమాజ సేవల పేరిట ఉన్నదంతా దాన ధర్మాలు చేసి ఆర్పేసుకుంటున్నారు. ఒకడు ఉన్నప్పుడే అతడు సేవింగ్స్ గురించి ఆలోచించడం లేదు. రేపు పెళ్ళై పిల్లలు పుట్టాక పరిస్థితి ఏమిటి? చూస్తూ చూస్తూ అలాంటి ఇంటికి నిన్ను పంపించమంటావా? ఆవేదనగా అంది పావని. సమీర తెల్లపోయింది. తల్లి చెప్పిన కారణం విన్నాక ఇదా తల్లి ఈ సంబంధం కాదనడానికి గల కారణం? సిల్లీగా మాట్లాడకమ్మా. దానికి దీనికి ఏమిటి సంబంధం? కొంతమందికి అలా నలుగురికి సహాయపడడంలో ఆనందం ఉంటుంది. పెద్ద కొంపలు మునిగిపోయినట్లుగా మాట్లాడతామేమిటి? కనీసం నీ కూతురి మనసులో ఏముందో కూడా తెలుసుకోవా? కస్సుబుస్సులాడింది సమీర. ఏమోనమ్మా, మీ నాన్నగారు ఇలాగే పరోపకారం అంటూ ఉన్నదంతా తగలేసి నాకు చెప్ప మిగిల్చారు. ఆయన పోయాక నిన్ను పెంచడానికి నేనెన్ని అవస్థలు పడ్డానో నీకు తెలియదు. నీకు అలాంటి స్థితి రాకూడదనే నా బాధంతా. పావని గొంతు గదగ్ధమైంది. తల్లి బాధ చూసిన సమీర మనసు అర్థమైంది. ఒక్క తల్లిగా కీడెంచి మేలించమన్న ఆవిడ వైఖరి సమంజసమేమో అనిపించింది. తల్లిని దగ్గరగా పదవుకుని, పిచ్చి అమ్మ, ఇదా నీ బాధ? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోతుంది అనుకున్నావా? అది నిరంతర స్రవంతి. కాలగతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవాల్టి ఈ బాధలు ఎల్లకాలం ఉండిపోతాయంటావా? గతంలో ఇంతకన్నా భయంకరమైన జబ్బులు, ప్రకృతి వైపరీత్యాలు దాపురించిన మానవ జీవితాలని అల్లకల్లోలం చేశాయి. వాటన్నిటి బారి నుంచి తమని తాము రక్షించుకుంటూ ముందుకు సాగుతూనే ఉంది మానవాళి అంతా. మనిషి ఆశాజీవి. రేపు మీద ఆశతో అలా ప్రయాణిస్తూనే ఉంటాడు. రాబోయే కాలం బాగుంటుందేమోనన్న పాజిటివ్ థింకింగ్ అతడి మనుగడకి దోహదపడుతుంది. నిజానికి నేను కిరీటిని ఇష్టపడింది కూడా ఈ సేవాగుణం చూసే. సాటి మనిషి కష్టానికి స్పందించి సహాయం చేసే తత్వం ఎందరికుంటుంది చెప్పు? అతడిని అలా తీర్చిదిద్దిన వాళ్ళ అమ్మగారు ఎంత గొప్ప మనిషో ఆలోచించావా? అలాంటి వారి సహకారం ఉంటే భవిష్యత్తులో నిన్ను చక్కగా చూసుకునే వీలు చిక్కుతుందన్న ఆశ నాకు కలుగుతోంది. వాళ్ళింటికి కోడలుగా వెళ్తే నా జీవితం బాగుంటుంది అని నాకు అనిపించింది. ఒక తల్లిగా నీ భయాలు నీకుంటాయి, కాదన్ను. కానీ భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా నేను తట్టుకుని నిలబడగలననే అనుకుంటున్నాను. ఆ విషయంలో నువ్వే నాకు ఆదర్శం. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి చూడు. ఇందాకటి కోపం మటుమాయం కాగా శాంతపూరిత స్వరంతో పలికింది సమీర. బేలగా కూతురి వైపు చూసింది పావని. సమీర ముఖంలో ఒక నిబ్బరం, మాటల్లో ఒక దృఢ సంకల్పం, కళ్ళల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడడం గమనించిన పావని పునరాలోచనలో పడింది. కథ సమాప్తం.